श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। रत्नाकर धौतपदां हिमालय किरीटिनीं ब्रह्मराजर्षि रत्नाढ्यां वंदे भारत मातरम्। वंदे भारत मातरम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुम्। నల్లని దేవ మురళీనాథం
నల్లని దేవా ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావ ఓ మురళీనాథ, మా మురళీనాథం. నల్లని దేవా ఓ మురళీనాథం, మూడు లోకాల నేలేటి అవతారుడం, పేదవారిని బ్రోచేటి మహదాతవు, నిన్ను పూజించెదా నన్ను కాపాడవా ఓ నల్లని చల్లని నా దేవదేవా, నల్లని దేవా ఓ మురళీనాథ, శంఖ చక్రాలు కలిగిన ఓ మాధవా, నీ దర్శన భాగ్యము కలిగించరా, ఆశ చూపిస్తివి ప్రేమలల్లిస్తివి, నీ మాయలు మర్మాలు చాలించరావా, నల్లని దేవా ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావా నా మురళీనాథ, ఓ మురళీనాథ, నన్ను బ్రోవవు వెదికి నా కనిపించవు, పసివాడను అజ్ఞాన నిరుపేదను దయ చూపించవా, భక్తి కలిగించవా, నందగోపాల నారాయణ, నల్లని దేవా ఓ మురళీనాథ, మా కథలన్నీ వినరావా ఓ మురళీనాథ, నా మురళీనాథ. కృష్ణం వందే జగద్గురు, వందే భారత మాతరం. వందే భారత్ మాతరం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు కార్యక్రమాన్ని భక్తి గీతంతో ప్రారంభిద్దాం. మాస్టర్ ఆరుష్ అండ్ కుమార్ అన్విత ఫ్రమ్ చికాగో. అందరికీ నమస్కారం. నా పేరు అన్విత. నా పేరు ఆరుష్. మేము ఈ రోజు రామదాసు కీర్తన పాడుతున్నాం. రామ సీతారామ రామ సీతారామ రఘురామ జయ రామ, రామ నామన విని ఏమంటి విరామ, రామ సీతారామ రఘురామ జయ రామ, రామ నామన విని ఏమంటి విరామ, రామ సీతారామ. అపరాధిని నపమన్నక కృప చూడు రామ, అపరాధిని నపమన్నక కృప చూడు రామ, జపతపము చేసి గతి నపమెరుగను రామ, రామ సీతారామ. పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ, పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ, ఏ పారగ పెనుభూతము కాపాయను రామ, రామ సీతారామ. ఇల సౌఖ్యం బది కంబని ఎంచితిర రామ, ఇల సౌఖ్యం బది కంబని ఎంచితిర రామ, కలకాలం
రామ సీతారామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ సురవందిత భద్రాచల వర నిలయుడ రామ కరుణ కలిగి రామదాసుని కరుణించవే రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామన విని ఏమంటివి రామ రామ సీతారామ జయ రామ సీతారామ రఘురామ సీతారామ జయ రామ సీతారామ. ధన్యవాదాలు. ధన్యవాదాలు, చాలా చక్కగా పాడారు. తదుపరి భాగవత పద్యం శ్రీ ఎంవి కుమారస్వామి గారు ఫ్రమ్ విజయవాడ. ఓవర్ టు యు. వందే భారత మాతరం. స్ఫూర్తిపథం సభ్యులందరికీ నమస్కారం. ఈనాటి భాగవత పద్యం సరస్వతి ప్రార్థన. క్షోణితలంబునన్నుదురు శోకగమృక్కిను తింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత్ భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికిన్. ఇసుక తిన్నుల వలె విశాల రమ్యాలైన శ్రోణులు కలది, తుమ్మెదల బారు వంటి అందమైన నల్లని జడగలది, దేవతా సమూహాన్ని రక్షించినది, బ్రహ్మదేవుని మనస్సు వశం చేసుకొనుటలో సాటిలేని మాట నేర్పు కలది, స్ఫటికమాల చిలుక పద్మం పుస్తకం ధరించి మనోహరాలైన చేతులు కలది అయిన సరస్వతీదేవికి నొసలు నేల తాకేటట్లు నమస్కరించి ఆమెను స్తుతిస్తాను. వందే భారత మాతరం. ధన్యవాదాలండి, ఎంతో చక్కగా చెప్పారు. తదుపరి సుభాషితం మాస్టర్ కె నితీష్ ఫ్రమ్ చీరియాల్. ఓవర్ టు యు నితీష్. సుభాషితం కె నితీష్ ఫ్రమ్ చీరియాల్. మనకి ఏమైనా ఇబ్బంది ఉన్నట్టుంది టెక్నికల్ గా. తర్వాత తదుపరి స్ఫూర్తి వచనం మాస్టర్ మహమ్మద్ అదాన్ సామి ఫ్రమ్ యాద్గిర్పల్లి. అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద ఇలా అన్నారు, జ్ఞానమే శక్తి అని. లోకోక్తి జ్ఞానంతోనే మనం శక్తిమంతులం అవుతాము. మనిషి తనను తాను అనంత శక్తి సమన్వితుడిగా బల సంపన్నుడిగా తెలుసుకోవాలి. గ్రహిస్తున్న కొద్ది మనిషి ఈ శక్తిని అధికంగా ప్రకటితం చెయ్యగలుగుతాడు. బంధాల నుండి విడివడి ముక్తుడవుతాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తదుపరి ఆరోగ్య సూత్రాలు శ్రీ పోత్లూరు బాలేంద్ర గారు, విద్యావేత్త అండ్ యోగా గురువు ఫ్రమ్ హైదరాబాద్. ఓవర్ టు యు. స్ఫూర్తి పదం సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఒబేసిటీ అంటాం, ఊబకాయం. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే సమస్యది, చిన్నపిల్లల నుంచి పెద్దవాడి వరకు. అసలు ఊబకాయం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. అది ఎలా లెక్కిస్తారు? మన బరువుని కిలోగ్రాముల్లో తీసుకుని
మన ఎత్తుని హైట్ని మీటర్స్లో తీసుకుని, ఉదాహరణకి ఒక వ్యక్తి బరువు 60 కిలోగ్రాములు ఉందనుకోండి, ఆయన హైట్ ఏదైతే ఎత్తు 1.6 మీటర్స్ అంటే 160 సెంటీమీటర్లు ఉందనుకోండి, 60/1.6 స్క్వేర్ అనమాట. అంటే 60/1.6 కింద డినామినేటర్లో ఇంటూ 1.6. దానిని కనుక మనం తీసుకుంటే ఆ రేషియోని, ఆ నిష్పత్తిని కనుక తీసుకుంటే 18.5 నుంచి 24.9 వరకు వస్తే అతని బరువు సాధారణంగా ఉన్నట్టు. ఆ బరువు కనుక 25 నుంచి 30 వస్తే ఆ ఇండెక్స్ బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్, 25 నుంచి 30 కనుక వస్తే అధిక బరువు అన్నట్టు లెక్క కడతాం అన్నమాట. అదే కనుక నిష్పత్తి 30 దాటింది అనుకోండి, ఒబేసిటీ, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉండబోతున్నాడు అని అర్థం అనమాట. ఊబకాయం కింద లెక్కేస్తాం. 25 నుంచి 30 నిష్పత్తి వస్తేనేమో అధిక బరువు అని లెక్క కడతాం, 30 కంటే ఎక్కువ వస్తే ఊబకాయం కింద లెక్క కడతాం. అదే 25 లోపు వచ్చినట్లయితే సాధారణ బరువు కింద లెక్క కడతాం. అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి? ఉదాహరణకి మన సంపాదన కొంత ఉంది, మనం ఖర్చు సంపాదన ఒకే సమానంగా ఉందనుకోండి, మనకి మిగులు ఉండదు, సేవింగ్స్ ఉండవు. మనం సంపాదన కంటే ఎక్కువ ఖర్చు పెట్టామనుకోండి, మనం అప్పుల్లో పడతాం. మన సంపాదన మన ఖర్చుల కంటే ఎక్కువ ఉంటే మనకి సేవింగ్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం మనకి రోజువారీ మనం చేసే కార్యక్రమాల ద్వారా కొన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతూ ఉంటాం. ఉదాహరణకి సాధారణ వ్యక్తికి, అంటే ఇప్పుడు మామూలుగా కష్టపడే వాళ్ళకి 3000 క్యాలరీస్ ఖర్చు పెడతారు ఇంచుమించు. మామూలు వ్యక్తులు 2000 నుంచి 2400 క్యాలరీస్ ఖర్చు పెడతారు. మనం తీసుకునే ఆహారం అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, శరీరంలో ఈ కొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దాని ద్వారా మెల్లిమెల్లిగా ఊబకాయం అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో సాధారణంగా పిల్లలకి 1800 క్యాలరీస్ వరకు సరిపోతుంది, అంటే స్కూల్ పిల్లలు వీళ్ళందరికీ. మహిళలకి ఇంచుమించు 2000 నుంచి 2400 శారీరక శ్రమ బట్టి. పురుషులకి 2200 నుంచి 2600 వరకు క్యాలరీస్ సరిపోతాయి. కష్టపడే వాళ్ళకి 3000 క్యాలరీస్ వరకు కూడా అవసరం వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఎందుకు ఊబకాయం వస్తుందంటే, కొన్ని పదార్థాల ద్వారా ఎక్కువ క్యాలరీస్ మనకు వస్తూ ఉంటాయి తెలియకుండా. అవేంటంటే చిప్స్. ఆ చిప్స్ తినటం ద్వారా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అదేవిధంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏదైతే అంటామో, పెప్సీ అని, కోకోకోలా అని, స్ప్రైట్, థమ్స్అప్ ఇట్లాంటివి. అదేవిధంగా జంక్ ఫుడ్ తీసుకోవటం ద్వారా కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. దానితో పాటుగా మన జీవన శైలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, అంటే శారీరక శ్రమ లేకుండా ఎక్కువగా కూర్చుని చేస్తాం. అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అని కూడా అంటూ ఉంటాం. తెలియకుండా మనం తింటూ ఉంటాం. ఎలా అంటే టీవీ చూస్తూ తింటూ ఉంటాం. ఏమి తింటున్నామో, ఎంత తింటున్నామో, ఎట్లా తింటున్నామో తెలియకుండా తింటూ ఉంటాం. తినే ఆహారాన్ని బాగా నమిలి తిన్నట్లయితే మనకి ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇంచుమించు కనీసం 30 సార్లు నమలమంటారు, అంత లేకపోయినా 15 సార్లు నమిలి తినాలి. దానితో పాటుగా మనం తీసుకునే ఆహారంలో తక్కువ ఉప్పు, అదేవిధంగా షుగర్ అనేది సాధ్యమైనంత వరకు ఎంత అవాయిడ్ చేయగలిగితే మన ఆరోగ్యం అంత బాగుంటుందని వైద్యులు, పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. ఉప్పు తగ్గించాలి, షుగర్ తగ్గించాలి, మైండ్ఫుల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు ప్రశాంతంగా, అది అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అనుకుని టీవీలు ఇలాంటి ముచ్చట్లు లేకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతూ తినేదాని మీద భగవత్ స్వరూపం అనుకుంటూ ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా తగినంత నీరు తీసుకోవాలి. వ్యాయామం అనేది ప్రతిరోజు చేయాలి. దానితో పాటుగా చక్కటి విశ్రాంతి తీసుకోవాలి. నిద్ర అనేది రాత్రిపూట నిద్రపోవాలి. పగలు అనేది ఎప్పుడో అవసరమైతే తప్ప దాన్ని పవర్ నాప్స్ అంటాం. అంటే 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు నాప్ తీసుకోవచ్చు అవసరమైనప్పుడు. అంతేగాని దాన్ని గంటల తరబడి పగలు నిద్రపోతే దాని ద్వారా కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. పగటి నిద్ర వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత మనం కాలాంశాన్ని ఎప్పుడన్నా చూసుకుందాం. ఊబకాయానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన శారీరక శ్రమ, సరైన పద్ధతిలో ఆహారంలో సమతుల్యమైన ఆహారం అంటే ఆకుకూరలు, అదేవిధంగా గ్రీన్ వెజిటబుల్స్, పండ్లు ఇలాంటివి కనుక తీసుకున్నట్లయితే, వేడి నీరు కనుక తీసుకుంటూ ఉంటే కూడా ఊబకాయం తగ్గే అవకాశం ఉంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. నమస్తే. ధన్యవాదములండి, ఎంతో చక్కటి విషయాలు చెప్పారు మాకు. తదుపరి గీతా శ్లోకం శ్రీ రాసుల శేఖర్ గారు ఫ్రమ్ అబుదాబి. ఓవర్ టు యూ సార్.
వందే భారత మాతరం. స్ఫూర్తిపథం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు గీతా శ్లోకం అంశంలో మనము 9వ అధ్యాయం నుంచి 13వ శ్లోకం చదువుకుందాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారో తెలిపాడు. ఎవరైతే భక్తులుగా ఉంటారో వారు పూర్తిగా నన్నే ఆశ్రయిస్తారు అనే విషయం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. వారి మనసులో ఎలాంటి భేదము లేకుండా ఏకాగ్రత చిత్తంతో భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. జ్ఞాత్వా భూతాది మవ్యయం అంటే మహాత్ములు భక్తులైన వారు సృష్టిలోని అన్ని జీవులకు మూలం ఆ భగవంతుడు అనే విషయం ఎరిగి ఉంటారు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మహత్యం, ఆయన యొక్క లీలలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మరి భక్తులు కానివారు అందుకు భిన్నంగా భౌతికపరమైనటువంటి ఉనికిని శాశ్వతమైనదిగా భావిస్తూ భౌతిక శక్తులను ఆశ్రయిస్తుంటారు. ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ, స్ఫూర్తిపథం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తదుపరి చిన్న కథ శ్రీ బుద్ధవరం ప్రభాకర్ జీ, రిటైర్డ్ డిఆర్డిఓ ఫ్రమ్ ఈసీఐఎల్ హైదరాబాద్. అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. మనకు అనేక సామెతలు ఉన్నాయి. ఈ సామెతలన్నీ కూడా ఎంతో అనుభవం మీద పుట్టినటువంటి అట్లాంటి ఒక సామెతకు సంబంధించిన ఒక కథ నేను చెప్తాను. కథ చెప్పిన తర్వాత సామెత గుర్తు చేస్తాను. ఒకసారి ఒక రాజుగారికి తన దగ్గర పనిచేసే కొద్దిమంది అధికారులను టెస్ట్ చేయాలని అనిపించి ఒక ముగ్గురిని పిలిచి ఏం చెప్పిండంటే, అరే బాబు, మీరు అడవికి వెళ్ళి మంచి మంచి పళ్ళు తీసుకొని రండి అని చెప్పింది. సరే, ముగ్గురు అడవికి వెళ్ళినరు, పెద్ద పెద్ద గంపలు తీసుకొని. ఒక ఆయన ఈ చెట్టు ఆ చెట్టు తిరిగి 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 ఆ పండ్లు చూసి మంచిగా ఉన్నాయా, తీయగున్నాయా లేదా ఇవన్నీ పరీక్షించి అట్లాంటి మంచి మంచి పళ్ళు ఏరి గంప నిండా నింపుకున్నాడు. ఇంకొక ఆయన ఏం చేసిండంటే, ఈ రాజుగారికి బోలెడన్ని పనులు ఉంటాయి, మనం తీసుకుపోయేటివి తింటాడా చేస్తాడా ఏవో అని తనకు ఒక 2 చెట్లు ఎక్కి అక్కడ ఉన్నాయి కచ్చివి పచ్చివి తెంపుకొని, మీద మాత్రం మనం మామూలుగా మార్కెట్కి వెళ్తే చూస్తుంటాం, కింద అంతా రకరకాలవి కాయలు వేసి మీద మాత్రం నిండుగా నిగనిగలాడేటట్టు పెడతారు. ఆ రకంగా కింద మామూలు కాయలు వేసి మీద మంచి మంచి పళ్ళు కొన్ని పెట్టుకొని తీసుకొని వచ్చాడు. మూడాయన వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఆయన, ఇవన్నీ ఏదో పని లేక మనల్ని ఊరికే కూర్చున్నామని మనకు పని చెప్పిండు, కాబట్టి ఆయన చూసేది లేదు పోయేది లేదని దాని నిండా ఆకులు గీకులు అవి వేసి మీద మాత్రం ఒక వరుస పండ్లు పేర్చుకొని తీసుకొని పోయాడు. వీళ్ళు వెళ్ళేప్పటికి రాజుగారు కొలువులో ఉన్నారు, ప్రజల సమస్యలు వింటున్నాడు. సరే, వీళ్ళు రాగానే వీళ్ళు నాకు పక్కకు నిలబెట్టండి అన్నాడు. పక్కకి నిలబెట్టింది. 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు 4 గంటలు అయిన తర్వాత రాజుగారు వీళ్ళు తెచ్చిన పళ్ళు వీళ్ళు ఏం చూడలేదు, సైనికులను పిలిచి వీళ్ళ ముగ్గురిని 3 వేరు వేరు గదుల లోపల బంధించి పెట్టండి, ఒక వారం రోజులు అక్కడ బంధించి పెట్టండి అని చెప్పి పంపించేసిన. వాళ్ళ గంపలతో సహా వాళ్ళని బంధించి పెట్టండి అని చెప్పింది. తిండి లేదు, ఏం లేదు. మొట్టమొదటి వాడు అన్ని మంచి పళ్ళు ఏరుకొని పోయాడు కాబట్టి రోజుకో 4 పళ్ళ చొప్పున ఆ వారం రోజులు ఆ పళ్ళు తింటూ తన కాలం గడిపిండు, తన ఆకలి తీర్చుకున్నాడు. రెండో వాడికి మీద మంచి పళ్ళు ఉన్నాయి, అవి 1 రోజు 2 రోజులు వచ్చినాయి. కింద ఉన్నాయని కానీ చచ్చిపోయినాయి, పుచ్చిపోయినాయి, అట్లాంటి కాయలు పండ్లు తినడానికి వీల్లేనివి. సరే, ఏదో కష్టం మీద అట్లా అట్లా నడిపిస్తూ ఆయన గడిపిండు. మూడో వాడికి అసలు ఒకటే వరుస, ఆ వరుస 1 రోజు 2 రోజులు అయిపోయింది. మిగతా రోజులు తినడానికి ఏం లేదు, ఆకులు అలము తిన్నా కూడా ఏం సరిపోలేదు. ఆరోగ్యం బాగాలేక స్పృహ తప్పి పడిపోయాడు. వారం రోజుల తర్వాత వాళ్ళని ఆ రూమ్లోంచి విడుదల చేస్తే, మొదటి వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, బాగానే పర్లేదు. రెండో వాడు కొద్దిగా డీలా పడ్డాడు కానీ ఉన్నాడు. మూడో వాడు అయితే పూర్తి స్పృహ తప్పి పడిపోయాడు.
అందుకనే మనకు ఒక సామెత చేసుకున్నది, ఒక సామెత వచ్చింది, ఎవడి కర్మ వాడు అనుభవించాలి, చేసుకున్నోడికి చేసుకుందంత. కాబట్టి మంచి పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, చెడు పని చేస్తే చెడు రిజల్ట్ వస్తుంది. ఇది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి. ధన్యవాదాలు. ధన్యవాదములండి. చాలా చక్కటి కథను మాకు చెప్పారు. తదుపరి పురాణ పరిచయం శ్రీమతి డాక్టర్ హేమలత గారు ఫ్రమ్ విజయవాడ. ఓవర్ టు యు మ్యామ్. శ్రీమాత్రే నమః. స్ఫూర్తి పదం కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి అండి. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందండి. స్ఫూర్తి పదం కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. మరి మనం ఎల్లుండే శ్రీకృష్ణ జన్మాష్టమిని కూడా జరుపుకోబోతున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి ఈ రోజు పురాణ పరిచయంలో భాగంగా ఒక మహత్తరమైనటువంటి పురాణం బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి విశేషాలు ఏంటి, అసలు ఈ బ్రహ్మాండ పురాణం యొక్క విశిష్టత ఏంటి, ఈ విషయాల్ని లఘు పరిచయం మీకు ఇవ్వాలని ముందుకు రావడం జరిగింది. మరి అసలు నిజంగా బ్రహ్మాండ పురాణం గురించి ప్రస్తావించవలసి వస్తే ఇది ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త విజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి నిధి. మరి దీంట్లో 12,000 శ్లోకాలు ఉన్నట్లుగా మనకి చెప్తారు. 12,000 శ్లోకాలతో బ్రహ్మాండంలో ఉండేటటువంటి రహస్యాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి ఒక మహత్తర గ్రంథం ఈ బ్రహ్మాండ పురాణం. అయితే మరి నిజానికి అసలు మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే సాధారణమైనటువంటి వ్యక్తులు కాకుండా కొంచెంగా చింతన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నించుకుంటూ ఉంటారు, అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్తాము. ఇలాంటివన్నీ కూడా చాలా మందికి ఇలాంటి ఆత్మాన్వేషణ చింతన అనేటటువంటిది వాళ్ళ హృదయంలో బయలుదేరుతూ ఉంటుంది. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా మనకి కావాల్సిన సమాధానాలు ఎక్కడ లభిస్తాయి అంటే బ్రహ్మాండ పురాణంలోనే లభిస్తాయి అని చెప్పడం అతిశయోక్తి కాదు. మరి అయితే ప్రతిరోజు మనం పూజ చేస్తూ ఉంటాం. ఆ పూజలో సంకల్పం చెప్తూ ఉంటాం. ఏమని చెప్తూ ఉంటాము? జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే. ఇలా మనం చెప్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ అసలు మనకి ఎలా తెలిసినాయండి అంటే మనం జంబూ ద్వీపంలో ఉన్నామని, భరతవర్షంలో ఉన్నామని, ఇంకా ఈ ఈశాన్య దిగ్భాగంలో ఉన్నామని చెప్పేసి, కృష్ణా గోదావరి నదులకు మధ్యలో ఉన్నామని చెప్పేసి ఈ విజ్ఞానం అంతా మనకి ఎలా తెలిసింది అంటే మనం వెళ్ళి చూడలేదు. అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నాము అని చెప్పి మనకి ఏ శాస్త్రవేత్తలు చెప్పింది కాదు, ద్రష్టలైనటువంటి మహర్షులు మనకి చెప్పగా బ్రహ్మాండ పురాణం ద్వారా ద్రష్టలైనటువంటి మహర్షులు చెప్పినటువంటి విషయం అన్నమాట. అంటే ఈ బ్రహ్మాండ పురాణంలో ద్వీపాల గురించి ప్రస్తావించారు. ఎన్ని ద్వీపాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకి బోధపరిచేటటువంటిది బ్రహ్మాండ పురాణం. అంతేకాకుండా ఈ నదాల గురించి, సముద్రాల గురించి, మరి అలాగే పర్వతాల గురించినటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించేది బ్రహ్మాండ పురాణం. అసలు మనం ఎక్కడున్నాము అనేటటువంటిది గమనించాల్సి వస్తే ఈ విషయానికి సూటిగా సమాధానం దొరుకుతుంది అన్నమాట. ఇంతే కాకుండా మరి బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా ఉండేటటువంటి విశేషాలు ఏంటి అంటే ఆధ్యాత్మ రామాయణం గురించి ప్రస్తావిస్తుంది బ్రహ్మాండ పురాణం. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క విశేషాల గురించి, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జీవిత సందర్భాల గురించి కూడా ప్రస్తావిస్తుంది బ్రహ్మాండ పురాణం. మరి ఆధ్యాత్మ రామాయణం అంటే ఏంటి? రామాయణానికి శ్రీమద్ రామాయణం గురించి మనకు అందరికీ కూడా తెలుసు. మరి ఆధ్యాత్మ రామాయణంలో ప్రత్యేకంగా విశేషాలు ఏముంటాయి అంటే ప్రతిదానికి కూడా అంటే అర్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది. అర్థాన్ని పైకి కనిపించేటటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకుంటాం, కానీ అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే సృష్టిలో ఉండేటటువంటి రహస్యాలు మనకి బోధపడతాయి అన్నమాట. అలాంటి రహస్యాలను తెలియచేసేటటువంటి అధ్యాత్మ రామాయణం. మనిషి ఎలా
ప్రతి విషయాన్ని కూడా ఈ సృష్టిలో ఉండేటటువంటి విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అనేటటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మ రామాయణం ద్వారా బోధపడతాయి. మరి ఈ విషయాలు కూడా బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా ఉన్నాయి. మరి అంతేకాకుండా ఇంత మాత్రంతోనే కేవలం పర్వతాలు, నదీ నదాలు, ద్వీపాలు, కల్పాలు వీటితోనే సరిపుచ్చుతుందా బ్రహ్మాండ పురాణం అంటే? కానే కాదండి. అసలు మనకి మన కాలగమనం ఏంటి, అలాగే దేవతల యొక్క కాలగమనం ఏంటి, కల్పాలు, వాటి గురించి కూడా మనకి వివరిస్తుంది బ్రహ్మాండ పురాణం. అంటే మనకి ఉండేటటువంటి ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక రోజుగా పరిగణిస్తారు. ఇలాంటి విశేషాలు అంటే ఒక్కొక్క యుగము కూడా ఎన్ని సంవత్సరాల పాటు ప్రవర్తిల్లింది, ఆ యుగ ధర్మాలు ఏంటి, ఆ యుగాలలో ఆయా సమయాల్లో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆకార విశేషాలు ఏంటి, మరి అలాగే ఆయా యుగాలలో వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి, ఆకార విశేషాలు ఒకటే కాదు స్వభావాలు ఏంటి, వాళ్ళ యొక్క కార్యాచరణ ఎలా ఉండేది, వాళ్ళు ఉపలబ్ధిని ఏ విధంగా పొందేటటువంటి వాళ్ళు. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే మరి త్రేతాయుగం కంటే కృతయుగం గురించి చెప్పదలుచుకుంటే కృతయుగంలో ధర్మం ఎలా ప్రవర్తిల్లేది, ఆ జనాలు ఎలా ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సంకల్ప శక్తి ఎలా ఉండేది, వాళ్ళు సమస్త లోకాలకి వెళ్ళగలిగేటటువంటి వాళ్ళుగా ఉండేవాళ్ళని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది. అంటే వాళ్ళు సంకల్ప మాత్రం చేతి ఏ పనినైనా చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళు. కాలక్రమేణా వాళ్ళల్లో మానవుల్లో ఉండేటటువంటి ఎందుకని అలా ఉండగలిగే వాళ్ళు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి బ్రహ్మాండ పురాణం బోధపరుస్తుంది. వాళ్ళకి అంతటి శక్తి, అంత సంకల్ప శక్తి, ఎక్కడ ఏదనుకుంటే ఆ పనిని చేయగలిగినటువంటి సామర్థ్యం, అలాగే వాళ్ళ ఆకృతి కూడా చాలా బృహత్తరమైనటువంటిది, చాలా బృహత్కాయలుగా ఉండేటటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళ జీవిత కాలం కూడా స్వల్పకాలం కాకుండా దీర్ఘకాలం పాటు, సుదీర్ఘకాలం పాటు, వేల సంవత్సరాల పాటు వాళ్ళు జీవించగలిగే వాళ్ళని. అంటే ఆనాడు ఆయా యుగాల్లో జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, యుగ ధర్మాలు తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటండి అంటే యుగాలు మారుతున్న కొద్దీ ధర్మం పతనమవుతూ వస్తుంది. పతనమవుతూ వస్తున్నప్పుడు యుగ ధర్మాలు, యుగ ప్రవర్తన ఎలా ఉంటుంది అని మనకి తెలిసినప్పుడు లోక రీతి మనకి బాధపడుతుంది. అలా ఉండేటటువంటి లోకంలో మనం ఎలా నిలబెట్టుకోవాలి అనేటటువంటి జ్ఞానం మనకి బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతుంది. మరి ఇంతే కాకుండా బ్రహ్మాండ పురాణంలో అసలు ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ జీవుడు భౌతిక జీవితానంతరం ఎక్కడికి వెళ్తాడు, ఇది చాలా మందిని వెంటాడుతూ ఉండేటటువంటి ప్రశ్నే. ఎవరికైనా సరే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి జ్ఞానం మరణించిన వారు ఎవరు మనకి చెప్పలేదు కాబట్టి దాని గురించి తెలియని విషయం గురించి తెలుసుకోవాల్సినటువంటి కుతూహలం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. నిజానికి మరణానికి అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకని అంటే అది మనకి తెలియనటువంటి విషయం, అప్పుడు ఉండేటటువంటి అనుభవం ఏంటి అనేటటువంటి విషయం మనకి తెలియదు. మరి ఈ బ్రహ్మాండ పురాణం ద్వారా మరణించినటువంటి జీవి అతని యొక్క ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది, మరి అతను మరణానంతరం వెంటనే ఆ జీవుల్లో ఉండేటటువంటి పంచభూతాలు అంటారు కదండి, పంచతత్వాలు ఉంటాయి కదా, పంచతత్వాలు ఎక్కడ ఉంటాయి అంటే ఆ మరణించిన ప్రదేశంలో ఒకటి, అలాగే శ్మశాన వాటికలో ఒక తత్వం, అలాగే ఆకాశంలో ఒక తత్వం, కర్తలో ఒక తత్వం, మరి వాయువులో ఒక తత్వం, ఇలా విలీనమై ఉంటుంది అనేసి. అంటే ఆ జీవ గతి ముందుకు ఎలా సాగుతుంది, అతను ఎలాంటి యాతనలు అనుభవిస్తాడు, మన కొన్ని అతనికి తాలూకు చేయవలసినటువంటి కర్తవ్యాలు నిర్వర్తించినప్పుడు ఆ జీవికి కలిగేటటువంటి కష్టం ఎలా ఉంటుంది, అతనికి ఒక సంవత్సర కాలం పాటు గడిచే వరకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా మనకి బ్రహ్మాండ పురాణాంతర్గతంగా అవగతమవుతాయి. ఇవి తెలుసుకుని అసలు మనం ఏం చేస్తామండి, వీటి వలన ఇది అసలు సత్యమా అని కూడా మనకి చాలా అనిపిస్తుంది. ఇవి తెలుసుకుని తప్పకుండా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి. తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఈ రోజుల్లో మనం చూస్తున్న సమాజంలో ఎందుకు చదవాలి ఈ పురాణాలు అంటే, ఇప్పుడు ఈ విషయమే ప్రస్తావించదలుచుకుంటే మన సమాజంలో చూస్తూ ఉంటాం. మరి
ఆబ్దికలు నిర్వర్తించాలి. చనిపోయినటువంటి వాళ్ళకి స్వర్గస్థులైనటువంటి వ్యక్తులకి సంబంధించి ఆబ్దికాలు నిర్వర్తించాలి అనేటటువంటి మనకు ధర్మం పెద్దలు చెప్పుకున్నారు. భారతీయ సనాతన ధర్మంలో అది మనకి నిర్దేశించబడినటువంటి ఒక ధర్మం. కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ వేగవంతమైనటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో దీన్ని విస్మరించడం, అంతేకాకుండా మనకు ఉండేటటువంటి ఒక రకమైనటువంటి బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం అజ్ఞానంతో. ఈ మన ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ మాటల్నే బలపరుచుకోవడానికి వేమన గారు చెప్పలేదా, పియ్య తినడి కాకి పితరుడు ఎట్లా అవునురా అని అన్నారు. అంటే కాకిలో నీ పితరులు ఉంటారా, లేకపోతే ఈ క్రతువులు నిర్వర్తించాలా, అసలు పోయిన తర్వాత ఏం జరుగుతుందో మీరు చూసారా, ఇలాంటి మాటలన్నీ అంటూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు కదండి. ఇది మనం నమ్మక్కర్లేదు అనుకుంటే, పురాణాన్ని మనం ఎందుకు నమ్మాలి అనుకుంటే మనకి తెలియదు మనం జంబూ ద్వీపంలో ఉన్నామని. ఈ దివ్య దేశాల గురించి కూడా చెప్పింది మనకి బ్రహ్మాండ పురాణం. అంటే ఎక్కడ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎక్కడ నదీ నదాలు ప్రవహిస్తున్నాయి, సముద్రాల లోతెంతుంది, సముద్రాలలో ఏం లభిస్తున్నాయి, ఈ విషయాలన్నీ వాస్తవాలైనప్పుడు మరి మరణానంతర జీవితం గురించి పురాణం చెప్పిన విషయం కూడా వాస్తవమే కావాలి కదా. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా బ్రహ్మాండంలో ఉండేటటువంటి సమస్త రహస్యాల్ని, అంటే ఇది ఉన్నది ఇది లేదు అని కాదు, అంటే మనిషి జన్మించినప్పటి నుంచి, జన్మ తీసుకున్నప్పటి నుంచి ఆ జన్మానంతరం వరకు కూడా మళ్ళీ తిరిగి మరి చెప్తూ ఉంటారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనేసి. అంటే ఒక వ్యక్తి తన భౌతిక జీవితానంతరం మళ్ళీ భౌతిక జీవితంలోకి రావాల్సిందే. వచ్చే క్రమంలో చక్కని జీవితం అతనికి ఎలా రావాలి అనేటటువంటి రహస్యాలు కూడా, అంటే ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని, జన్మని ఎలా తీసుకోవాలి అనేటటువంటి రహస్యాన్ని కూడా మనకి బ్రహ్మాండ పురాణం బోధపరుస్తుంది. మరి మనం చూసినట్లయితే మనకి తెలియని వాళ్ళకి ఎవ్వరు తెలియని వాళ్ళు ఉండదు. లలితా పారాయణ, లలితా సహస్రనామం గురించి, లలితా అమ్మవారి శక్తిని గురించి నిజానికి సూత పౌరాణికుడిని, సూత మహర్షి వారిని ఋషులందరూ అడిగారట, ఈ బ్రహ్మాండాలన్నింటికి శక్తినిస్తున్నటువంటి అమ్మవారిని గురించినటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఈ బ్రహ్మాండ రహస్యాలన్నీ ఇమిడి ఉన్నటువంటి ఒక పురాణాన్ని మాకు చెప్పమని. ఆ సందర్భంలో దివ్య జనని అయినటువంటి శ్రీమాత లలితా త్రిపుర సుందరి గురించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని కూడా మనకి ఈ బ్రహ్మాండ పురాణం అందజేస్తుంది. మరి బ్రహ్మాండ ఈ పురాణాంతర్గతంలో ఇమిడి ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రం ద్వారా మనకి తెలియని విజ్ఞానం అనేటటువంటిదే లేదు. అంటే అసలు ఈ జీవుడు తరించడానికి కావలసినటువంటి ప్రతి చిన్న సూక్ష్మం, అంటే అవి లౌకికమైనటువంటివైనా పరలౌకికమైనటువంటి విషయాలైనా కూడా బోధించింది లలితా సహస్రనామం. లలితా సహస్రనామం పారాయణ చేసినట్లయితే, అంటే దీని వలన మనం పొందేటటువంటి ఫలితము ఏమిటి అంటే, జ్వరం దగ్గర నుంచి సర్వ జ్వరార్థి సమనం దీర్ఘాయుష్య ప్రదాయకం, ఒక జ్వరం దగ్గర నుంచి మొదలుకొని అసలు వంధ్యానాం పుత్రలాభాయ అంటారు. అంటే అసలు ఏ రకంగానూ బిడ్డలు కలిగినటువంటి వాళ్ళకి బిడ్డలు కలగాలంటే ఏం చేయొచ్చు, భార్యాభర్తలు నిత్యం తగాదాలు పడుతూ ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే ఏం చేయొచ్చు, అలాగే ఇతరులతో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, దానికి ఏం చేయొచ్చు, అలాగే సక్రమంగా బిడ్డల ప్రవర్తన లేదు అంటే దానికేం చేయొచ్చు. ఈ విషయాలు మాత్రమే కాకుండా మనకి లలితా సహస్రనామాల ద్వారా షట్చక్రాల జ్ఞానం లభిస్తుంది. అలాగే గ్రంథుల గురించి, గ్రంథులు బ్రహ్మగ్రంథి, ఇట్లా విష్ణు గ్రంథి, అన్న చక్రాబ్జని ఇలా అంటూ ఉంటాం కదా. ఈ గ్రంథులు అసలు ఎందుకండి, ఈ గ్రంథుల ద్వారా ఏంటి అంటే, లలితా పారాయణ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఈ గ్రంథులు విచ్ఛిన్నమైతే, గురువు గారు స్వామివారు చెప్తూ ఉండేవాళ్ళు, గ్రంథులు విచ్ఛిన్నమైతే గ్రంథాలు ఎందుకు అనేసి. అంటే గ్రంథాలలో మనం చదవాల్సిన అవసరమే ఉండదు. గ్రంథులు కనుక విచ్ఛిన్నమైనవి అంటే ప్రపంచ జ్ఞానం అంతా మనకి బోధపడుతుంది. అంటే బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి ఏదైతే మహాజ్ఞానం ఉందో ఇదంతా కూడా మనకి ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేయటం ద్వారా లభిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇంతే కాకుండా దానిలో ఎన్నెన్నో సూక్ష్మాలు, మర్మాలు నిండి ఉన్నాయి. అయితే ఇంకొక విషయం కూడా ఉందండి, ఎవరైనా సరే అసలు కవి కావాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా
ఒక సత్తవిగా ఉండాలి అంటే బ్రహ్మాండ పురాణాన్ని చదవాలి అని కూడా ప్రతీతి. అంటే అల్లసాని పెద్దన గారు చెప్తారు, బ్రహ్మాండాది పురాణాలు నేను చదివి ఉన్నాను అని చెప్పి. ఆయన ఒక గొప్ప కవిగా, మహాకవిగా తనని తను నిరూపించుకోవడానికి అర్హతగా ఏం చెప్పారు అంటే బ్రహ్మాండ పురాణాన్ని చదివాను అని చెప్పి. అలాగే తెనాలి రామకృష్ణ వారు కూడా బ్రహ్మాండ పురాణాన్ని చదివారు. బ్రహ్మాండ పురాణాన్ని ఎవరైతే అభ్యసిస్తారో వారికి తెలియనటువంటి, బ్రహ్మాండంలో ఉండేటటువంటి రహస్యాలు తెలియనటువంటివి ఏవి ఉండవని కూడా మనకి ఈ సందర్భంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. మరి ఇలా ప్రపంచ జ్ఞానాన్ని అందించేటటువంటి ఈ బ్రహ్మాండ పురాణాన్ని, ఇది నిజంగా ఈ పురాణ వాంగ్మయం ఏదైతే ఉందో అది కేవలం భారతీయులకి మాత్రమే సొంతం అండి. ఆ పుక్కిట పురాణాలు అని కానీ, లేకపోతే ఈ పురాణాల ద్వారా చెప్పింది నిజమా అని కానీ మనం అనుకోక్కర్లేదు. నిజానికి వేదాలు ఏదైతే ఉన్నాయో సకల లోకాలలో జరిగేటటువంటి అణువు కదలిక దగ్గర నుంచి జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వివరించేటటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలకి భాష్యాలు లాంటివే పురాణాలు. వైదిక వాంగ్మయానికి భాష్యం లాంటిదే పురాణ వాంగ్మయం. అంటే అందరి జ్ఞానము ఒకే రకమైనటువంటి స్థాయిలో ఉన్నది కనుక వారి వారి జ్ఞానాన్ని, అంటే సాధారణమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి కథల రూపంలో వివరించబడినవే ఈ పురాణాలు. మరి ఈ బ్రహ్మాండ పురాణంలో ఆరోగ్యాన్ని గురించి కూడా, అశ్వని దేవతల గురించి కూడా చెప్పడం జరిగింది. అసలు మనం ఎవరి సంతతి, మన మనువు సంతతి, ఆ మనువుకి సంబంధించినటువంటి విశేషాలు. అలాగే ఛాయా మార్తాండులు ఇరువురు కూడా అశ్వరూపాన్ని ధరించి ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి సంతానమే అశ్వని దేవతలని, ఆ విషయం కూడా ఆ విషయాలు కూడా ఆ అశ్వని దేవతల్ని ఆరాధన చేయటం వలన మనం పోగొట్టుకోలేనటువంటి వ్యాధి అనేటటువంటిది, సర్వవ్యాధి ప్రశమనం అనేటటువంటిది ఉండదు అనేసి ఈ విషయాలన్నీ కూడా. అంటే ఒక వ్యక్తి తను లౌకికంగా, ఐహికంగా, అలాగే లౌకిక జీవితానంతరం కూడా ఎలాంటి విషయాల్లో అయినా సరే అభ్యున్నతి సాధించడానికి సుఖవంతమైనటువంటి ఒక జీవి మనిషి రూపంలో, భౌతిక రూపంలో ఉన్నప్పుడు ఆ భౌతిక రూపాన్ని విడిచిపెట్టి ఒక జీవుడిగా తిరుగుతున్నప్పుడు కూడా అతను పొందాల్సిన ఉన్నతికి సంబంధించినటువంటి సర్వ విధాలైనటువంటి జ్ఞానము కూడా ఈ బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ఈ ఎంతటి మహత్తరమైనటువంటి మన ద్రష్టలుగా ఉండి మన మహర్షులు ఇవన్నీ కూడా ఎంతో కాలం పరిశోధన చేస్తే లభించేవి కాదండి. మనసుకి మాత్రమే ధ్యానం ద్వారా, అలాంటి శక్తుల ద్వారా మనసుకి మాత్రమే బోధపడేటటువంటి త్రికాల ద్రష్టలైనటువంటి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి విశేషాలు. మరి మహర్షులందరూ కలిసి మనకు అందించినటువంటి ఈ పురాణ వాంగ్మయాన్ని మనం కూడా పక్కన పెట్టకుండా దానిలో ఏమున్నాయి అనేటటువంటి విశేషాలను తెలుసుకుంటూ వాటిని ఆచరణలోకి మనం ఆచరించుకుంటూ కూడా ముందుకు సాగినట్లయితే మన జీవితం అనేటటువంటిది సుఖవంతంగా సాగుతుంది, ఏ చింతలు లేకుండా సాగుతుంది అనేటటువంటి నా యొక్క విశ్వాసం. అలా అందరూ కూడా అనుసరిస్తారు, పురాణాలని అనుసరించాలి, శ్రీ లలితా పరమేశ్వరి ఇవ్వాలి అందరికి అని మనసారా ఇచ్చినందుకు ಧನ್ಯವಾದ ತಿಳಿಸುತ್ತೇನೆ. ಈಗ ಎಲ್ಲೋ ಕಲರ್ ಮನೆ ಹಾಕೊಂಡಿದಲ್ಲ, ಇಲ್ಲಿ ಇದಾಗ್ತದಲ್ಲ, ಅದು ಸ್ವಲ್ಪ ಸುಮ್ಮನೆ ಒಂಚೂರು ಅಲ್ಲಿ ಗುರ್ತಾಗ್ಬೇಕದು, ಒಂದೇ. ధన్యవాదాలమ్మా. చాలా చక్కగా, పేరే బ్రహ్మాండం, అది ఎంత చెప్పినా తరగదు అది. కాబట్టి అలాంటి పురాణంలో విషయాన్ని మీరు తక్కువ సమయం లోపల చాలా అద్భుతంగా మీరు వివరించారమ్మా. మనందరికీ తెలుసు, ఈ విధంగా పురాణ పరిచయంలో మన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనందరికీ కూడా ఒకటి పరిచయం జరగాలి, పురాణ పరిచయం. రెండవది దాంట్లో మనకు రుచి కలిగినట్లయితే మనందరం కూడా ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా ఈ చాతుర్మాస్యం లోపల 18 పురాణాలు మనము పరిచయం చేసుకుంటాం. దాంతోపాటు మనం సాధన కూడా చేస్తే బాగుంటుందని చెప్పుకుంటూ ఈరోజు డాక్టర్ హేమలత గారు వారు ప్రధానోపాధ్యాయురాలు ఒక పాఠశాలకు వారు
అద్భుతంగా వారు సమగ్రంగా అన్ని విషయాలు తీసుకొని అన్ని విషయాలు వచ్చేటట్టు దీంట్లో వారు చక్కగా వివరించారు. వారికి స్ఫూర్తి పదం తరఫున మనం నమస్కారాలు తెలుపుకుందాం. ఆ బ్రహ్మాండ పురాణానికి నమస్కారాలు తెలుపుకుందాం ప్రధానంగా. మరి వచ్చే వారము మనకు ఇంతవరకు మనకు జరిగిన పురాణాల లోపల మత్స్య పురాణం అయిపోయింది, మార్కండేయ పురాణం అయిపోయింది. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కనీసం మనం మళ్ళొక్కసారి నాకు జ్ఞాపకం ఉంటాయని వేరే ఉద్దేశం కాదు నాది. మత్స్య పురాణం అయిపోయింది, మార్కండేయం అయిపోయింది, భవిష్య పురాణం అయిపోయింది, భాగవతం అయిపోయింది, బ్రహ్మ పురాణం అయిపోయింది, బ్రహ్మాండ పురాణం అయిపోయింది. ఇక రాబోయేది బ్రహ్మ వైవర్తన పురాణం వచ్చే వారం మనకు. కాబట్టి ఆ యొక్క పురాణాన్ని తీసుకునేటువంటి వారిని పరిచయం చేస్తాను ఈరోజు నేను. వారు శ్రీ లక్కరాజు రవీంద్ర గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారు వచ్చే వారం మనకు ఆ యొక్క పురాణ అంశాన్ని మనకు పరిచయం చేస్తారు. సంతోషం. ఈ చాతుర్మాస్యంలో ఈ విధంగా మనము ఇలాంటి వారి ద్వారా పురాణాల పరిచయం తెలుసుకుంటున్నాం మనము. ఇక ముఖ్యంగా మనకు రాబోయేటువంటి చెప్పారు ఇంతకుముందే కృష్ణాష్టమి విషయం లోపట. కృష్ణాష్టమి లోపట కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం ఒకసారి. కృష్ణం వందే జగద్గురు అని చెప్తున్నాం మనం. కాబట్టి గురుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క సాధన ద్వారా, తన జీవితం ద్వారా సమాజానికి ఏ విధంగా ఏ విషయం తెలిపాడనే విషయంలో శ్రీకృష్ణుని జీవితాన్ని మనం ఒక్కసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగినట్లయితే అన్ని విషయాలు మనకు చాలా స్పష్టంగా అవుతాయి. మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు, రాముడినేమో అనుసరించాలని చెప్పేసి, రాముడి జీవితాన్ని మనం అనుసరించాలి, కృష్ణుడు చెప్పిన విషయాన్ని అనుసరించాలి. మనం కృష్ణుడి జీవితం దగ్గర మనం పోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఆయన చిన్నప్పుడు ఆ విధంగా చేశాడుగా మనం చేయాల్సిన అవసరం మనకు లేదు, చేయలేము కూడా మనం. కాబట్టి ఆ విధంగా కృష్ణుని యొక్క జీవితం లోపల ప్రతి విషయాన్ని కూడా మనం ప్రయత్నం చేస్తే మాత్రము మనం మన జీవితాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే, ఒకటే రెండు కాదు, అన్ని రకాల కష్టాలే. కానీ ప్రతి కష్టాన్ని ఆయన చిరునవ్వుతో తీసుకున్నాడు ఆయన. ఇది మనం జీవితంలో గమనించాల్సిన విషయం. కృష్ణుడు పడ్డ కష్టాలతో పోలిస్తే మనం పడుతున్న కష్టాలు ఎన్ని రకాలు చెప్పండి. మనం ఒక చిన్న దానికి ఇంత బాధపడుతున్నాం. మనం ఆయనకు రోజు కరోనానే అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళి ఏం ప్రమాదం వస్తుందో ఏంటో పాపం పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా చిరునవ్వుతో దాన్ని దాటి ముందుకు రాగలిగాడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఇది మనము జీవితానికి అనుసంధానం చేసుకుంటే అప్పుడు కృష్ణుని జీవితం మనతో పాటే ఉంటుంది. కాబట్టి కృష్ణుడు మనతో పాటే ఉంటాడు. కాబట్టి మనం ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఒక్కొక్క అడుగు వేసినా సరే అడుగు లోపల ఎంతో ధార్మిక విషయాలు, ధర్మపరమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మనకు ఈ వచ్చేటువంటి కృష్ణాష్టమి మనము పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటాం. ఆ రోజు మనం బాలకృష్ణుని చక్కగా అలంకరణ చేసుకొని మనం ముఖ్యంగా కొన్ని నగరాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు కూడా చిన్న పిల్లలకు ఈ విధంగా కృష్ణుని యొక్క వేషాలు వేస్తుంటారు. ఎంత ముద్దుగా వాళ్ళు ఆ విధంగా చిన్నగా వచ్చేసి చేతన ముద్దాన్ని విధంగా పద్యం పాడుతుంటే అబ్బో మళ్ళొక్కసారి మనము ఆ యొక్క గోకులానికి పోయినట్టు మనకు అనిపిస్తుంటుంది ఆ భావన అన్నమాట. ఇదంతా కూడా కృష్ణుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన జీవితంలో కూడా మనము ఏ విధంగా నిలబడాలి, మనం ఏ విధంగా కష్టాలను వరాలుగా మార్చుకోవాలి, ఇది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. స్వంత మేనమామనే చంపే పరిస్థితి వచ్చినా కూడా జాగ్రత్తగా దాని నుంచి పడ్డాడంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మరి కృష్ణుని పరమాత్మ యొక్క జీవితం లోపల స్నేహానికి మారుపేరు మనం విన్నాం. కాబట్టి ఆయన వస్త్రాలు చినిగిపోయిన వాడు కుచేలుడు, నిజానికి ఆయన పేరు సుధాముడు, కానీ స్నేహానికి మారుపేరు. అటువంటి వారిని కూడా దగ్గర తీసుకుని ఉద్ధరించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ మనకు. ఈ విధంగా అనేక సంఘటనలు మనకు జ్ఞాపకం వస్తుంటాయి. ఇవన్నీ మనము ముఖ్యంగా గోకులాష్టమి రోజు ప్రత్యేకంగా మన పిల్లలకు చెప్పగలగాలి. ఆ చిన్న కథల రూపంలో చెప్పగలిగినట్లయితే పిల్లలకు కృష్ణుని యొక్క జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. కాబట్టి దాంట్లో ఏ విషయాలు పట్టుకోవచ్చో ఆ విషయాలు పట్టుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇక పాండవులకైతే ఆయన ప్రాణం, ఇక అంతకుమించి మనం వేరే చెప్పలేము మనం పూర్తిగా అనమాట. కృష్ణ పరమాత్మ లేకపోతే ఇక పాండవులు లేరని అనుకోవాలి మనం. ఆ విధంగా వాళ్ళ జీవితంతో అనుసంధానం. అందుకే చెప్తారనమాట నారదుల వారు, అయ్యా వ్యాస, నీవు అన్ని పురాణాలు రాశావు, భారతం కూడా రాశావు, కానీ అసలు ఆయన కథ రాయలేదయ్యా నీవు. ఎంతసేపు మహాభారతం లోపల కృష్ణ పరమాత్మ పాండవులు చేసిన సహాయం విషయంలోనే ఆ పరమాత్మ జ్ఞాపకం చేశావు అంతే నువ్వు, కానీ కృష్ణుని యొక్క లీలలేంటి, కృష్ణుని యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి ఇంకా వివరంగా చెప్పలేదు కదా నువ్వు అని చెప్పేసి ప్రత్యేకంగా రాయమని చెప్పేసి ఈ యొక్క భాగవతం అనేది మనకు ముందుకు వచ్చింది. కాబట్టి భాగవతం అనేది చదివితే బాగవుతాము.
భాగవతం బాగవుతాం మనం. కాబట్టి మనం బాగవ్వాలంటే తప్పకుండా మనం భాగవతాన్ని చదవాలి. దాంట్లో ఉన్నటువంటి అద్భుత విషయాలు. ఇక మన కొరకు ఇచ్చినటువంటి భిక్ష పోతన మహాత్ముడు అనమాట. మహాత్ముడైన మామూలుగా చెప్పలేదు మనకు విషయాలు. ప్రతి పద్యంలో కూడా తన యొక్క జీవితాన్ని, తన యొక్క అనుభవాన్ని జోడించి దాంట్లో ఒకట రసగుళికలుగా మార్చినటువంటి మహానుభావుడు మనకు భక్త పోతన. కాబట్టి ఆ పద్యాలన్నీ కూడా ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా మనం చెప్పగలిగి పిల్లలకు ఆ విధంగా కంఠస్థమైనట్లయితే బ్రహ్మాండంగా ముందుకుంటుంది అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ మనకు ముఖ్యంగా మనకు ప్రతి నెల లోపల చివరి వారంలో మనకు కొన్ని పద్యాలు కూడా వినాల్సిన మనకు ఉంది కాబట్టి, మన షెడ్యూల్లో ఉంది కాబట్టి ఇది అనుకోకుండా ఆ కృష్ణ పరమాత్మ జీవితం నుంచి కొన్ని పద్యాలు తీసుకుందాం మనం ఈరోజు. మనం తీసుకొని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం అందరికీ తెలుసు రాయబార ఘట్టం లోపట. కాబట్టి ప్రతి మన యొక్క తెలుగుదేశం లోపట అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కాబట్టి తెలుగు చదువుతున్నటువంటి వాళ్లకు, తెలుగు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నోట్లో నాటినటువంటి పద్యాలు కొన్ని ఉంటాయి మనకు. అవి ఏంటంటే చెల్లియో చెల్లకు వరుస పద్యాలు, వాటి పేరే వరుస పద్యాలు అంటారట. వరుస పద్యాలు అద్భుతమైన పద్యాలు అవి. కాబట్టి ఎవరైనా సరే పద్యాలు వాడమంటే ముందు అవే వాడమని చెప్తారు. అంత అద్భుతంగా ఎంతో మంది నటులు దాంట్లో తమ యొక్క జీవం ఆ విధంగా పోశారు. కాబట్టి ఆ పద్యాలకు కూడా ఆ విధంగా జీవం వచ్చింది. ముఖ్యంగా పద్యాలు ఉన్నటువంటి అర్థాన్ని కూడా ఆ తిరుపతి వెంకట కవులు బ్రహ్మాండంగా రచన చేశారు. కాబట్టి సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చాడు. అక్కడ అందరూ కూర్చున్నారు. సుయోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ, రూపుడు, ద్రోణాచారి, భీష్ముడు అందరూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు అక్కడ కూర్చున్నాడు. ఆ సభ లోపల తను చెప్పాల్సిన విషయం ఏ విధంగా చెప్పాలి, ఇది అందరం కూడా గమనించిన విషయం. మనం ఒక విపత్కర పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ కూడా మనం చెప్పాల్సిన విషయం ఏ విధంగా చెప్పాలి, అది వాళ్ళకి ఏ విధంగా అర్థం చేయించాలనే విషయంలో మనం ఒక్కసారి ఈ 4 పద్యాలను గుర్తు చేసుకుంటే చాలు, మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే మనము సులభంగా బయటికి రాగలమాట ఆ విధంగా. కాబట్టి దాంట్లో బట్టే మొట్టమొదటి చెప్తాడనమాట. ఏమంటాడంటే చెల్లియో చెల్లకు చెల్లియు చెల్లకు సైచిరం తొలిగతించి నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయం నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపువహింపగా సంధిసేసెదో ఎల్లిరణం బెగూర్చెదో ఏ తెలుగు కౌరవేశ్వర మొదటి పద్యంలోనే విషయం చెప్పేశాడు. తను వచ్చినట్టు పని అంతా స్పష్టంగా చెప్పేశాడు. ఇక అప్పుడు పాండవుల యొక్క గొప్పతనం చెప్పాలి కాబట్టి ఆ విషయం ఏది ఆగదని విషయం ధర్మరాజు విషయంలో ప్రత్యేకంగా ఈ పద్యం చెప్తారు. అలుగుటయే ఎరుగని మహాహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు కర్ణులు పతిదేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజం నా పల్కులు విశ్వసింపుము విపన్నులలో కుల కావులరు. ఇక పార్థమధ్యముడు, పార్థుడు అర్జునుడి యొక్క బలపరాక్రమం ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నాడు అనమాట. జెండాపై కపిరాజు జెండాపై రాజు ముందు సితవాద శ్రేణియో గూర్చి
నే దండంబున్గొని తెవులు చందనము మీదన్ నారి సారించు గాంధీవము ధరించి పల్గొనుడు నీవు చెండు చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మురళాలకింబడు కురుక్ష్మానాథ సంధింపగం. అందుకే బావా సుయోధన, నీవు సంధి చేసుకోవయ్యా. ఎట్టా? సంతోషంగా చేసుకోమని. సంతోషంబున సంధి సేయుదురే నిశ్చయం. లేకపోతే ఏమవుతుందో చెప్తున్నాను. నిశ్చింతం తద్గదయం త్వదూరయుగముల్ ఛేదించు నాడేనియో సంతోషం గుణ సంధిసేయుదురే. కాబట్టి ఏ విధంగా అయితే ఆ దుర్యోధనుని యొక్క తొడలు విరగొడతాడో దాని వర్ణన మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి విషయం పూర్తి చేస్తాను. అదే విధంగా ఆ దుశ్శాసనుని యొక్క రొమ్ము చీల్చి ఏ విధంగా చేస్తాడో ఇవన్నీ విషయాలు చెప్పి ఆ విధంగా ఒక స్పష్టమైనటువంటి రాబోయేటువంటి యుద్ధం ఏ విధంగా ఉంటుందో ముందే ఒక చిత్ర రూపంలో చూపించగలిగాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన జగద్గురువు కాబట్టి ఆయన ఏం చేసినా ఏం చెప్పినా కూడా దాంట్లో ఒక శక్తి ఉంటది. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పుట్టినరోజుగా మనం గోకులాష్టమి చేసుకుంటాం. ఆ రోజు ముఖ్యంగా మన ఇండ్లలో కూడా ఈ కార్యక్రమాలు ఇప్పుడు మనం బయటికి పోలేం కాబట్టి ఇండ్లలో కూడా చక్కగా పిల్లలకు అలంకరణ చేద్దాం. చక్కగా చిన్ని కృష్ణులను ఇంట్లో కూడా మనం చూసుకుందాం. ఆ రోజు ఆ విధంగా ముద్దుగా వాళ్ళు ఒక చిన్న పాట పాడినా ఒక చిన్న పద్యం పాడినా ఎంతో అద్భుతంగా ఉంటది. కాబట్టి అది మనం ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా రాబోయేటువంటి గోకులాష్టమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వందే భారత మాతరం. కృష్ణ కృష్ణ మన చిత్త చోరా రాధా జీవన చిత్త చోరా రాధా జీవన మేఘ శ్యామ మధుసూదన మేఘ శ్యామ మధుసూదన రాధకాంతాయ దునందన రాధకాంతాయ దునందన కృష్ణ కృష్ణ మన మోహన కృష్ణ కృష్ణ మన చిత్త చోరా రాధా జీవన చిత్త చోరా రాధా జీవన మేఘ శ్యామ మధుసూదన మేఘ శ్యామ మధుసూదన రాధకాంతాయ దునందన రాధకాంతాయ దునందన కృష్ణ కృష్ణ మన మోహన కృష్ణ కృష్ణ మన కృష్ణ 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 కృష్ణ
హారతి. ఓం జయ భారత మాత తల్లి, జయ భారత మాత సంగే సుఖ సంపదలలో సంగే మాతృమూర్తివమ్మ. ఓం జయ భారత మాత, ఓం భారత మాత తల్లి, జయ భారత మాత సుఖ సంపదలలో సంగే సుఖ సంపదలలో సంగే మాతృమూర్తివమ్మ. ఓం జయ భారత మాత. ఋషి మునులందరూ పాడి నీ మహిమలు సర్వం, నీ మహిమలు సర్వం. వృత్తిని సిద్ధిను సంగే వృత్తిని సిద్ధిను సంగే మమ్మీలిన తల్లి. ఓం జయ భారత మాత. నిర్మల మగు హృదయంతో నిన్ను ప్రార్థించినచో తల్లి, నిన్ను ప్రార్థించినచో పరమ వైభవమి నిజం, పరమ వైభవమి నిజం సాధించే సుతులమమ్మ. ఓం జయ భారత మాత, ఓం జయ భారత మాత తల్లి, జయ భారత మాత సుఖ సంపదలను సంగే సుఖ సంపదలను సంగే మాతృమూర్తివమ్మ. ఓం జయ భారత మాత. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. ఈరోజు ఇది మనం జరుపుకున్నది 61వ స్ఫూర్తి పథక కార్యక్రమము. అంటే 61 వారాల నుంచి కలుస్తున్నాం మనం ఈ విధంగా. ఈరోజు కార్యక్రమంలో కూడా చూడండి, సుమారుగా బయట నుంచి 2 దేశాల వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు. ఒకటి అమెరికా నుంచి, 2 అబు ధాబీ నుంచి. అమెరికా నుంచి ఆ 2 చిన్నారులు కూడా, అన్విత, ఆరుష్ ఇద్దరు కూడా చక్కటి వాళ్ళ సాధన మనకు కనబడుతుంది అక్కడ. మనకు చక్కటి కీర్తన, ఆ తల్లిదండ్రులు ఆ విధంగా వాళ్లకు శిక్షణ ఇచ్చారు కాబట్టి. అదేవిధంగా మరి మహమ్మద్ ఆదాన్ బ్రహ్మాండంగా వివేకానంద స్ఫూర్తి యొక్క సూక్తి చెప్పాడు. ఆ అబ్బాయి చక్కగా చెప్పాడు, ఆ పిల్లవాడు కూడా. మిగతా కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి మనకు. ఆరోగ్య విషయాలు కావచ్చు, చిన్న కథ కావచ్చు, మన భాగవతంలో పద్యం కావచ్చు, అదేవిధంగా భగవద్గీత శ్లోకాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు జోడించామనంటే, ఇవన్నీ కూడా మన పిల్లల్లోకి ప్రవేశించాలి. ఇది మన యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ 61 వారాల నుంచి కూడా మన ప్రయత్నం అదే జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళు వస్తున్నారు, అనేక విషయాలు చెప్తున్నారు. అవన్నీ కూడా మనం పట్టుకున్నట్లయితే ఈ కార్యక్రమం అనేది సఫలమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం మనకు ముఖ్యంగా సెప్టెంబర్ 5 అంటే మనకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది వెంబడే. ఆ రోజు గురు పూజోత్సవం అంటాం మనం, ఉపాధ్యాయ దినోత్సవం అంటాం, టీచర్స్ డే అని చెప్తాం మనం. చాలా మందికి తెలుసు మనకు పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజు కాబట్టి. అంతకు ముందు రోజు మన కార్యక్రమం వస్తుంది ఇక్కడ 4వ తారీఖు. కాబట్టి ఆ రోజు మన స్ఫూర్తి పదంలోనే మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆ రోజు విశేష కార్యక్రమాలు మనం పూర్తి చేసుకుందాం. ముఖ్యంగా ఆ రోజు పురాణ పరిచయంలో భాగంగా మనకు మరి బ్రహ్మ వైవర్తన పురాణం శ్రీ లక్కరాజు రవీంద్ర గారు ఆ విషయం తీసుకుంటారు. దాంతోపాటు మిగతా విషయాలు కూడా మనకు జోడించబడతాయి ఆ కార్యక్రమంలో. ఈ విధంగా అందరం కూడా కలిసి ఈ కరోనా సమయంలో చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేసుకుంటూ మనం ముందుకు వస్తున్నాం. అందరూ బాగుండాలనేటువంటి మన కోరిక, అందరి ఆరోగ్యాలు బాగుండాలనే కోరిక. ఇంకా 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 మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం స్పష్టం చేస్తూ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం జోడించుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శాంతి మంత్రంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. యం వైదికా మంత్ర దృశ పురాణం ఇంద్రం యమం మాతరిష్వానమాహో వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశన్ శివ ఇత్యవోచన్
यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हनिति बौद्धजी कालेति च सिक्खसन्तः शास्तेति केचित् कतिचित् कुमारं स्वामीति मातेति पितेति भक्त्यं यं प्रार्थयन्ते जगदीशितारं स एक एवा प्रभुरद्वितीयः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयं सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्